అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక నక్కి దాక్కుంది, 3వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, వీధి మెట్ల మీద ఎవరో ఇద్దరు నిలుచుని ఉన్నారు. ఎవరు అని తండ్రి అడగడం వినిపించింది సులోచనకి. వాళ్ళు తన తండ్రి ప్రశ్నకు జవాబు చెప్పకుండా అతన్ని పక్కకు తోసి లోపలికి వస్తున్నారు. తన కోసం తనని చంపటానికి వస్తున్నారని సులోచనకి అప్పుడు తెలిసింది. కేక వెయ్యలేదు, వణికిపోలేదు. ఏదో శక్తి తనని తరిమినట్లయింది ఆమెకి. అమాంతం మంచం మీద నుంచి లేచి వంట ఇంట్లోనికి ఒక్క గంతు వేసి తలుపు మూసి లోపల గడియ పెట్టుకున్నది. తర్వాత వీధంతా వినబడేటట్లు, చెవులు చివ్వులు పడేటట్లు దొంగలు దొంగలు అని కేకవేసింది. తలుపు తీయి, పోలీసులు వచ్చారు, ఇక భయం ఏమీ లేదు అని శేషగిరి 1-2 సార్లు చెప్పిన తర్వాత కానీ సులోచన వంటింటి తలుపు తీయలేదు. పోలీసు ఉద్యోగులు సులోచన, శేషగిరి చెప్పిన విషయాలు వివరంగా వ్రాసుకుని, బయట ఉన్నది ఎవరో తెలుసుకోకుండా రాత్రిపూట అలా తలుపు తీయకండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. కమిషనర్ని కలుసుకోవటానికి సులోచన, ఆమె తండ్రి వెళ్లారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారిని కలుసుకోమని కమిషనర్ చెప్పారు అని ఇన్స్పెక్టర్ గది చూపించాడు గుమస్తా. నన్ను హత్య చేయటానికి నిన్న రాత్రి మళ్ళీ ప్రయత్నం చేశారు. నాకు అంగరక్షకులుగా ఉన్న మీ పోలీసులు ఏమయ్యారో తెలియదు అన్నది సులోచన. నిన్న రాత్రి మిమ్మల్ని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందా? ఏం జరిగింది వివరంగా చెప్పండి. సులోచన, ఆమె తండ్రి జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పారు. అంతా విని స్వరాజ్యరావు ఆ డివిజన్ పోలీస్ స్టేషన్కి టెలిఫోన్ చేసి, నిన్న రాత్రి అయ్యపిళ్ళై వీధిలో జరిగిన సంఘటన గురించి రికార్డు చదివి వినిపించండి అడిగాడు స్థానిక ఇన్స్పెక్టర్ని. 10 నిమిషాల తర్వాత టెలిఫోన్ పెట్టేసి, వాళ్ళు దొంగతనానికి రాలేదని, మిమ్మల్ని హత్య చేయటానికి వచ్చారని మీకెలా తెలుసు అడిగాడు స్వరాజ్యరావు. సులోచన బలవంతంగా నవ్వి, ఏ ఇంటికైనా వెళ్లే ముందు దొంగలు వాకబు చేస్తారని విన్నాను. బేటలు పడిన పోర్పిలిన్ కప్పులు, ఎనామిల్ పళ్ళాలు, 4 వాయిల్ చీరలు, మా నాన్న కట్టుకునే చేనేత పంచులు 2 తప్ప మా ఇంట్లో ఇంకేమీ లేవు. అదీ కాక 15 రోజులలో మా ఇంటికి 2 సార్లు దొంగలు రావటం ఆశ్చర్యంగా లేదా అడిగింది. అవుననుకోండి అని ఆలోచిస్తున్నాడు స్వరాజ్యరావు. శేషగిరి మండిపడుతూ, ఒక హంతకుణ్ణి పట్టుకునేందుకు సహాయపడ్డది మా అమ్మాయి. నిర్భయంగా కోర్టుకు వచ్చి సాక్ష్యమిచ్చింది. ఆ హంతకుడు మా అమ్మాయిని చంపుతానని శపథం పట్టాడు. మీరు మీ పని కాగానే మీకేమీ బాధ్యత లేనట్లు అంటున్నాడు. కోపం తెచ్చుకోకండి శేషగిరి గారు. వారం రోజులు మా పోలీసులు మీ అమ్మాయిని నీడలా వెంటాడారు, కనురెప్పలా కాచారు. మీ అమ్మాయిని ఎవరూ వెంటాడటం లేదని, ప్రమాదం ఏదీ ఉన్నట్లు సూచన కూడా లేదని రిపోర్టు ఇచ్చారు. అందుకని వాళ్ళని వేరే డ్యూటీకి పంపి ఉంటారు, అవునా అన్నది సులోచన. గణేషన్ని ఎప్పుడు ఉరితీస్తారు అడిగాడు శేషగిరి. ఇంకొక 2-3 నెలలు పడుతుందనుకుంటున్నాను. అధ్యక్షుడికి అర్జీ పెట్టుకున్నాడు. అతన్ని ఉరి తీసేంతవరకు మా అమ్మాయికి రక్షణ ఇవ్వండి అన్నాడు శేషగిరి. తప్పకుండా ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు. సిగరెట్టు అగ్గిపెట్టే నల్లతంబికి విసిరేసి, ఆలోచించావా అడిగాడు రాఘవన్. నింపాదిగా సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి జేబురుమాలుతో మొహము మెడ తుడుచుకుని మళ్ళీ పోలీస్ కాపలా తయారైంది అన్నాడు నల్లతంబి. మొన్న రాత్రి నువ్వు త్వరగా పని కానీయకపోతివాయే. ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చోక తిన్నగా మంచం మీద పడుకున్న సులోచన దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ పాటికి పని అయిపోయి ఉండేది. నీ వాటా నువ్వు తీసుకునేవాడివి అన్నాడు రాఘవన్ చికాకుతో. నా తప్పేముంది? తలుపు తీశాడా ముసలాడు. ఇంట్లోనికి వెళ్ళాము. అంతలో ఆ పిల్ల చెంగున లేచి వంటింట్లోనికి పారిపోయిందాయే. జరిగిన దాని గురించి చర్చ ఎందుకులే, ఇప్పుడేం చేద్దాం? నాకు ఒక ఆలోచన తట్టింది. ఏమిటి చెప్పు నల్లతంబి చెప్పడం ప్రారంభించాడు. మిస్ సులోచన, మీకు టెలిఫోన్ కాల్ అన్నది టెలిఫోన్ ఆపరేటర్. ఆఫీసుకి తనకి ఎవరు టెలిఫోన్ చేస్తారు అనుకుంటూ సులోచన రిసీవర్ తీసుకుని, సులోచన స్పీకింగ్ అన్నది. డాక్టర్ నంబియార్ స్పీకింగ్. మీ తండ్రి శేషగిరి గారు 10 నిమిషాల క్రితం నా క్లినిక్కి వచ్చారు. హార్ట్ అటాక్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావటం మంచిది అన్న మాటలు వినిపించగానే సులోచన గుండె దడదడమన్నది.
డాక్టర్ నంబియార్, మీ క్లినిక్ ఎక్కడున్నది? బెల్స్ రోడ్డు నెంబర్ 812. వెంటనే వస్తున్నాను అని సులోచన రిసీవర్ పెట్టేసి హెడ్ గుమస్తా వైపు తిరిగి, నేను వెళ్ళాలి, మా నాన్నగారికి చాలా జబ్బుగా ఉందట అన్నది. హెడ్ క్లర్కు తల ఊపాడు. సులోచన పరిగెత్తుకుంటూ వీధిలోనికి వచ్చి 2 అడుగులు వేసిందో లేదో ఖాళీ ట్యాక్సీ ఎదురైంది. సులోచన ట్యాక్సీ ఎక్కి, బెల్స్ రోడ్కి వెళ్ళాలి, క్విక్ అన్నది డ్రైవర్తో. ట్యాక్సీ బీచ్ రోడ్డు మీదకి వెళుతుంటే, ఇటు ఎందుకు వెళుతున్నావు అడిగింది సులోచన అనుమానంగా. త్వరగా వెళ్ళమన్నారు కదా, ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు, చేపాక్ దగ్గర కుడివైపు తిరగవచ్చు అన్నాడు డ్రైవర్. సులోచన తృప్తిపడి వెనక్కి ఆనుకుంది. కారు స్పీడుగా వెళుతుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, తనకి కాపలా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తన కూడా రావటానికి వీలు లేకుండా తను తొందరపడ్డది. అతన్ని కూడా ట్యాక్సీ ఎక్కించుకోవలసింది. ట్యాక్సీ చేపాక్ రోడ్లోంచి కుడివైపుకి తిరగలేదు. డ్రైవర్, కుడివైపుకి తిరగాలి. తొందరేముంది అన్నాడు డ్రైవర్ నవ్వుతూ. ఏమిటిది? నేను త్వరగా వెళ్ళాలి, మా నాన్నగారు డాక్టర్ దగ్గర ఉన్నారు, కాస్త కంగారుగా అన్నది సులోచన. అది మిట్ట మధ్యాహ్నం. బీచ్ రోడ్డు మీద జనం లేరు. దగ్గరలో కొన్ని పాకలున్నాయి, కానీ అందులో మనుషులున్నారో లేదో తెలియదు సులోచనకి. వెనక నుంచి కానీ ఎదురుగా కానీ కారు ఏదీ రావటం లేదు. తక్షణం కారు ఆపు కేకేసింది సులోచన. డ్రైవర్ వినిపించుకోవటం లేదు. కారు ఆపుతావా దూకేనా? అటువంటి పిచ్చి పనులు చేయకు, మెడ విరిగి చస్తావు, 40 మైళ్ళ స్పీడును పోతుంది కారు అన్నాడు డ్రైవరు. ఐజీ ఆఫీస్ దాటి వెళ్ళిపోయారు. చూస్తుండగానే ఆల్ ఇండియా రేడియో, శాంతోమ్ చర్చి దాటి ఓషియానిక్ హోటల్ ముందు నుంచి వెళుతోంది కారు. సులోచన డ్రైవర్ని చూస్తుంది. వెనక నుంచి తల మీద కొడితే కంట్రోల్ పోయి కారు ఏ చెట్టుకో ఏ దీపస్తంభానికో కొట్టుకుని ఇద్దరూ చస్తారు. ప్రయోజనం లేదు. ఎదురుగా ఒక కారు వస్తోంది. సులోచన కారు తలుపు దగ్గరికి జరిగింది. కిటికీలోంచి చెయ్యి బయటికి చాపి ఆ కారు పక్కకి రాగానే కెవ్వున కేకవేసింది. ట్యాక్సీ డ్రైవరు పక్కపక్క నవ్వి, ఆ డ్రైవర్కి వినిపించదు, అతను 60 మైళ్ళ స్పీడును వెళుతున్నాడు అన్నాడు. పక్క నుంచి వెళ్ళిన కారు వెనక్కి వస్తుందేమోనని సులోచన తిరిగి చూసింది. ఆ కారు ఆగింది. రివర్స్ చేస్తున్నాడు. నీ పేరేమిటి అడిగింది సులోచన డ్రైవర్ని. ఎందుకు? రిపోర్టు చేయడానికి. నల్లతంబి, నువ్వు రిపోర్టు చేయలేవు అన్నాడు. ఏం? బతికుండవు కదా అని చటుక్కున బ్రేక్ వేశాడు అతను. కారు ఆగింది. ఓ చెట్టు వెనకాల నిలుచున్న మనిషి పరిగెత్తుకుని వచ్చి కారెక్కాడు. ఎవరితను అడిగింది సులోచన. నేనా అని వెనక్కి తిరిగాడు అతను. సులోచనకి ఎక్కడో చూసినట్లున్నది అతని మొహం. నేను గణేశన్ తమ్ముణ్ణి అన్నాడు రాఘవన్. సులోచన ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఇంటి వసారాలో కూర్చుని ఉన్న మఫ్టీ కానిస్టేబుల్ సులోచన ఆఫీసులోంచి బయటికి రావటం చూసి లేచి నిలుచున్నాడు. చకచకా నడుస్తున్న సులోచన వెనకే బయలుదేరాడు. ఆమె రక్షణ కోసమే తను ఆమె వెంట వెళుతున్నాడు. ఆమెకి ఆ విషయం తెలుసు కనుక తనని తప్పించుకుని వెళ్ళిపోయే అవకాశం లేదు అనుకున్నాడు. అంతలో ఖాళీగా ఉన్న ట్యాక్సీ రావటం, సులోచన ఆ ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోవటం జరిగింది. కానిస్టేబుల్ ట్యాక్సీ నెంబర్ చూశాడు. మొహం చిట్లించి, ఆ అమ్మాయి ఎందుకిలా చేసింది? తనని కూడా ఆ ట్యాక్సీలో ఎందుకు ఎక్కించుకోలేదు? ఎక్కడికి వెళుతున్నది తనకి ఎందుకు చెప్పలేదు అని ఆలోచించాడు. ఆ విషయం వెంటనే పై అధికారులకు రిపోర్టు చేయటం మంచిదని నిర్ణయించుకుని టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళ్ళిందో ఆఫీసులోనికి వెళ్ళి కనుక్కో అని చెప్పాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ ఆఫీసులోనికి వెళ్ళి హెడ్ క్లర్క్ని అడిగాడు. సులోచన వాళ్ళ నాన్నగారికి చాలా జబ్బుగా ఉందని చెప్పి వెళ్ళింది అన్నాడు హెడ్ క్లర్క్. ఆ తొందరలో సులోచన తన విషయం మరిచిపోవటం సబబుగానే తోచింది కానిస్టేబుల్కి. అరగంటలో సులోచన ఇంటికి చేరుకున్నాడు అతను. వీధి తలుపు తెరిచి ఉంది. హాల్లో పడక కుర్చీలో పడుకుని చుట్ట తాగుతున్న శేషగిరిని చూశాడు. తండ్రికి చాలా జబ్బుగా ఉందని ఆఫీసు నుంచి బయలుదేరిన సులోచన ఇంట్లో ఉన్నట్టు లేదు. చకచకా ఇంట్లోనికి వెళ్ళి, సార్, మీ అమ్మాయి సులోచన గారు ఇంట్లో ఉన్నారా అడిగాడు. ఎవరు నువ్వు అడిగాడు శేషగిరి. కానిస్టేబుల్ని సార్, ఆమెకు అంగరక్షకుడిగా ఉన్న కానిస్టేబుల్ని. అయితే ఇక్కడేం చేస్తున్నావు? ఆమె ఆఫీస్కి వెళ్ళింది. జరిగిన విషయం శేషగిరికి చెప్పాడు కానిస్టేబుల్. శేషగిరి లేచి నిల్చుని, అయ్యో అయ్యో, ఏదో మోసం జరిగింది అన్నాడు. క్షమించండి, నేను వెంటనే ఈ విషయం ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేయాలి అని పరిగెత్తాడు కానిస్టేబుల్.
ఆ టాక్సీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేయమని ట్రాఫిక్ పోలీసులకు వార్త పంపించాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. తాను ఆపదలో ఉన్నానని తెలిసిన ఆ అమ్మాయికి ఆ మాత్రం జాగ్రత్త ఉండవద్దు? తండ్రికి జబ్బుగా ఉందని ఎవరో టెలిఫోన్ చేస్తే బయట ఉన్న కానిస్టేబుల్కి చెప్పి తనను కూడా తీసుకువెళ్ళవద్దు? తగిన జాగ్రత్త తీసుకోరు. తర్వాత ఏదైనా జరిగితే పోలీసులే నిర్లక్ష్యం చేసేశారని, అసమర్థులని మనల్ని తిడతారు జనం అన్నాడు స్వరాజ్యరావు విసుగ్గా సిగరెట్టు యాస్ట్రేలో పడేసి. ఆలస్యమెందుకు కానియ్యి అన్నాడు నల్లతంబి. రాఘవన్ చేతిలో పిస్తోలు తళతళా మెరుస్తున్నది. ఇక్కడా వద్దు, చుట్టుపక్కల ఇళ్ళున్నాయి. ఎవరికైనా కనబడితే అంతే. దరిదాపుల్లో ఇళ్ళు లేని చోటైతే మంచిది. ఆలస్యం చెయ్యకూడదు. ఈలోగా ఏదైనా అవాంతరం కలగవచ్చు. చంపేసి కారులోంచి బయటకు తోసేయి అన్నాడు నల్లతంబి. ఇక అంతరాయం ఏం కలుగుతుంది? పిట్ట మన చేతిలో చెక్కింది అని నవ్వాడు రాఘవన్. సులోచనకు నోట మాట రావటం లేదు. కళ్ళు బెదురుచూపులు చూస్తున్నాయి. కారు ఎక్కిన రాఘవన్ గణేశన్ తమ్ముడని తెలిసాక పంచప్రాణాలు ఎగిరిపోయినంత పనైంది. వెనక వస్తున్న కారు విషయం పూర్తిగా మర్చిపోయింది. వెనక ఏదో కారు వస్తున్నట్లున్నది అన్నాడు నల్లతంబి. రాఘవన్ వెనక్కి తిరిగి చూసి, అవును, చాలా స్పీడుగా వస్తుంది, సైడ్ ఇవ్వకు అన్నాడు. వెనక నుంచి వచ్చిన కారు స్పీడుగా పక్కకి వచ్చిందే కానీ దాటిపోలేదు. ఆ కారుని డ్రైవ్ చేస్తున్న మనిషి వెనక సీటులో ఉన్న సులోచనని తొంగి చూశాడు. 60 ఏళ్లుంటాయి అతనికి. తను ఏదైనా సైగ చేసి ఆపదలో ఉన్నట్లు అతనికి తెలియచేస్తే అతను కారు ఆపుతాడు. కానీ ప్రయోజనం ఏమిటి? పిస్తోలు పట్టుకుని ఉన్న రాఘవన్ తననే కాక అతన్ని కూడా కాల్చి చంపేస్తాడు. అకారణంగా ఇంకొక మనిషిని బలి ఇవ్వటం దేనికనుకుంది సులోచన. పక్కగా వచ్చిన ఆ కారు టాక్సీని దాటి వెళ్ళిందే కానీ వెంటనే స్పీడు తగ్గిపోయింది. అందువల్ల నల్లతంబి కూడా స్పీడు తగ్గించవలసి వచ్చింది. ఎవరది? ఆడుకుంటున్నాడా మనతో? అడిగాడు రాఘవన్ కోపంగా. మనిషిని చూడలేదు. లేదు. ఎవరేమిటి? ఇన్స్పెక్టర్ రామారావు. రిటైర్ అయ్యి 2 ఏళ్లయింది. క్రైమ్ బ్రాంచ్లో ఉండేవాడు. అయితే మాత్రం అంత స్పీడుగా వచ్చి సైడ్ అడిగి ముందుకు వెళ్ళి స్పీడు ఎందుకు తగ్గించాలి? నన్ను చూసి గుర్తుపట్టాడేమో రాఘవన్. నేను స్పీడు ఇంకా తగ్గిస్తాను, నువ్వు పని కానియ్యి. బాగానే ఉంది. ముందున్న కారులో రిటైర్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడని చెబుతున్నావు. పిస్తోలు పేలిస్తే వినిపించదు అతనికి. 5 నిమిషాలలో నిన్ను నన్ను పట్టుకుంటాడు. అప్పుడు గణేశన్ డబ్బుతో మనకేం ప్రయోజనం? పిస్తోలు పేల్చకు, చేతులున్నాయి కదా అన్నాడు నల్లతంబి. ముందున్న కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. నల్లతంబి కూడా సడన్ బ్రేక్ వేసి ఆగక తప్పింది కాదు. ముందున్న కారు వెనక్కి తిరుగుతోంది. ఎందుకు రివర్స్ చేస్తున్నాడు? నువ్వు పోనీ హారన్ వేసి సైడ్ అడుగు అన్నాడు రాఘవన్. నల్లతంబి హారన్ మోగించాడు. ముందున్న కారు వెనక్కి తిరిగి నల్లతంబి కారుకి ఎదురుగా వచ్చింది. సులోచన ఊపిరి బిగబట్టి చూస్తుంది. తనేం చేయాలి? ఏ నిమిషాన్నైనా రాఘవన్ పిస్తోలు తన వైపు గురిపెట్టవచ్చు. తలుపు పిడిని గట్టిగా పట్టుకుని చప్పుడు కాకుండా నెమ్మదిగా తిప్పటం ప్రారంభించింది. పూర్తిగా పిడి కిందకి తిరిగాక తలుపు కొద్దిగా తోసింది. చప్పుడు కాకుండా తలుపు తెరుచుకున్నది. నల్లతంబి, రాఘవన్ ముందున్న కారు వైపు చూస్తున్నారు. నువ్వు కూడా వెనక్కి తిప్పేసేయ్, స్పీడుగా వెళ్ళిపోదాం అన్నాడు రాఘవన్. మనల్ని వెనక్కి తిప్పనిచ్చేటట్లు లేడు అంటూ నల్లతంబి రివర్స్ గేర్ వేశాడు. కారు నెమ్మదిగా కదులుతోంది. సులోచన చటుక్కున తలుపు తెరుచుకుని కారులోంచి దూకేసింది. సరిగ్గా ఆ సమయానికి రాఘవన్ వెనక్కి తిరిగి చూసి పిస్తోలు పైకెత్తాడు. ముందున్న కారులోంచి వెంటనే ఢామ్ అని పిస్తోలు పేలింది. టాక్సీ విండ్షీల్డ్ అద్దం బద్దలైంది. ఆలోగా సులోచన రోడ్డు పక్కనున్న చెట్టు వెనక్కి వెళ్ళి నక్కి దాక్కుంది. ఆ చెట్టు వెనక నుంచి కదలకమ్మాయి కేక వేశాడు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ తన కారులోంచి. విండ్షీల్డ్ గ్లాసు బద్దలైందే కానీ రాఘవన్కి కానీ నల్లతంబికి కానీ దెబ్బలేమీ తగలలేదు. స్పీడుగా రివర్స్ చేశాడు నల్లతంబి. 50 గజాలు రివర్స్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ గేర్లో వేశాడు నల్లతంబి. కారు రివర్స్లో వెళుతుండగా రామారావు దాన్ని వెంబడించాడు. నల్లతంబి కారు రయ్యమని తన పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే రామారావు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు. అదా కదా అన్నాడు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ రామారావు సులోచన చెప్పిందంతా విని. ఏ క్షణాన ఏ మూల నుంచి కత్తో పిస్తోలో తీసుకుని ఎవరు వస్తారో అనే భయంతో బతకటం చాలా కష్టంగా ఉంది అంది సులోచన.
నిజమే, కానీ పోలీస్ రక్షణ అడిగిన తర్వాత నువ్వు కాపలా ఉన్న పోలీస్ కానిస్టేబుల్కి చెప్పకుండా టాక్సీ ఎక్కి బయలుదేరటం తప్పు కదూ అన్నాడు రామారావు. అవును, కానీ తొందరలో ఆ అదుర్దాలో జ్ఞాపకమే రాలేదు. రామారావు తల ఊపాడు. సమర్థతలో కానీ జాగ్రత్తలో కానీ మన పోలీస్ డిపార్ట్మెంటు ఏ పోలీస్ డిపార్ట్మెంటుకు తీసిపోదు. కానీ కానీ అడిగింది సులోచన ఆత్రంగా. ఒక మనిషిని ఎవరో కొందరు హత్య చేయటానికి పూనుకుంటే రక్షించటం చాలా కష్టమని నా అభిప్రాయం. మహాత్మా గాంధీజీని చంపుతారని తెలిసి దేశంలో పోలీసులంతా ఎంత జాగ్రత్తగా ఉన్నా హత్య జరిగింది. ఒక మనిషిని ఏ అపాయము లేకుండా రక్షించాలంటే లోపరహితమైన మార్గం ఒక్కటే ఉంది, పోలీస్ కస్టడీలో ఉండాలి. సులోచన నవ్వి, మీ సలహా ఏమిటి? నన్ను కూడా పోలీస్ కస్టడీలో ఉండమంటారా అడిగింది. నిజంగా నా సలహా చెప్పమంటావా? వెంటనే ఇంకొక ఊళ్ళో ఉద్యోగం చూసుకుని ఎవరికీ చెప్పకుండా ఆచూకీ ఎవరికీ తెలియకుండా చల్లగా ఈ ఊరు నుంచి వెళ్ళిపో. సులోచన ఆలోచనలో పడింది. రావమ్మా, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి మనం వివరాలు తెలియచేయాలి అన్నాడు రామారావు కారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి చేరుకోగానే. ఆడవాళ్ల పెట్టే కిటకిటలాడుతోంది. సులోచన మధ్యనున్న బల్ల మీద కూర్చుని ఉన్నది. తండ్రిని స్టేషన్కి రావద్దన్నది. పెట్టెలోకి ఎక్కాక మళ్ళీ బయటికి తొంగి చూడలేదు. ఆఫీస్ నుంచి తిన్నగా రైలు స్టేషన్కి రాలేదు. సామానులు తన కూడా తీసుకుని రాలేదు. మధ్యాహ్నమే పక్కింటి అబ్బాయి సులోచన పెట్టే పరుపు స్టేషన్కి తీసుకువెళ్ళి క్లోక్ రూమ్లో పెట్టి రసీదు తీసుకుని ఆఫీస్కి వెళ్ళి సులోచనకి ఇచ్చాడు. సులోచన రసీదు ఆఫీసులో ఒక గుమస్తాకిచ్చి స్టేషన్కి వచ్చి సామానులు క్లోక్ రూమ్ నుంచి తీసుకుని తనకివ్వమని కోరింది. సులోచన ఆఫీసు నుంచి తిన్నగా ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. రైలు ఇంకొక అరగంటకి బయలుదేరుతుందనగా వాళ్ల కారులో స్టేషన్కి వెళ్ళింది. పెట్టిలో ఎక్కి కూర్చున్నాక సామానులు తెచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు ఆ గుమస్తా. లక్ష్మీ ఇంజనీరింగ్ వర్క్ బ్రాంచ్ బెంగళూరులో ఉన్నది. ప్రొపరేటర్కి తన స్థితి వివరంగా చెప్పేసరికి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశాడు సులోచనని. ఒకరిద్దరు తప్ప ఆఫీసులో ఎవరికీ తెలియదు ఆ విషయం. సులోచన కూడా ఎవరికీ చెప్పలేదు. గణేశన్ని ఉరితీశాక మద్రాసు తిరిగి వస్తానని చెప్పినందువల్ల శేషగిరి మద్రాసులోనే ఉండిపోయాడు. చాలా కట్టుదిట్టంగా పథకం వేసి బయలుదేరింది తను. బెంగళూరు వెళ్తున్నట్లు ఆ గణేశన్ మనుషులకి తెలియదు. తనెక్కడికి వెళ్ళినది వాళ్ళు తెలుసుకోలేరు. సులోచన లోలోన నవ్వుకుంటోంది. పుస్తకాలలో చదివి ఇటువంటి సంఘటనలు జరగటం అసహజం అనుకుంటారు. కానీ మధ్యతరగతి కుటుంబంలోని తను హంతకుల కుట్రల్లో ఇరుక్కుని నానా చిక్కులు పడుతుంది ఇప్పుడు. ఆ సులోచన కనిపించి 4 రోజులైంది అన్నాడు నల్లతంబి రాఘవన్తో. ఇద్దరూ రూపం బాగా మార్చుకున్నారు. నల్లతంబి మీసాలు పెంచాడు, జుట్టు పొట్టిగా కత్తిరించుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. రాఘవన్ కూడా పూర్తిగా రూపం మార్చుకున్నాడు. రిటైర్డ్ ఇన్స్పెక్టర్ రామారావు కానీ సులోచన కానీ ఏ ఇతర పోలీసు ఉద్యోగి కానీ వాళ్ళని చూసినా సులభంగా గుర్తుపట్టలేరు. ఈ ఊరి నుంచి పారిపోయిందనుకుంటున్నాను, ఇంకేదో ఊరికి వెళ్ళి దాక్కునుంటుంది అన్నాడు రాఘవన్. నల్లతంబి తల ఊపి, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. ఎలా అడిగాడు. సులభమే అన్నాడు రాఘవన్. అదే ఎలాగా? ఆఫీస్కి వెళ్ళి టెలిఫోన్ చేసి అడిగితే సరి. చెబుతారంటావా? మనం టెలిఫోన్ చేయవద్దు, ఎవరినైనా ఆడదాన్ని టెలిఫోన్ చేయమందాం. నల్లతంబి తల ఊపాడు. ఎవరు? సులోచన ఆఫీసులో లేదు అన్నది ఆపరేటర్. సెలవు మీద ఉన్నదా? అవును. ఊళ్ళోనే ఉన్నదా? ఏమో తెలియదు అన్నది ఆపరేటర్. ఆమెకి నిజంగానే సులోచన విషయం తెలియదు. టెలిఫోన్ చేసిన మనిషి రిసీవర్ హుక్ మీద పెట్టేసి ఆపరేటర్ చెప్పిన విషయాలు రాఘవన్కి చెప్పింది. రాఘవన్ ఒక 5 రూపాయల నోటు ఆమెకిచ్చి, ఈ విషయం ఎవరికి చెప్పకు అని వెళ్ళిపోయాడు. అలాగా, సులోచన ఎక్కడికి వెళ్ళింది ఆఫీసులో ఆపరేటర్కి కూడా తెలియదా, లేక తెలిసి చెప్పటం లేదా అన్నాడు నల్లతంబి టెలిఫోన్ చేసిన విషయం రాఘవన్ చెప్పగానే. ఏదైతేనేం సులోచన ఏ ఊరికి వెళ్ళింది తెలియటం లేదు అన్నాడు రాఘవన్. నల్లతంబి బీడీ వెలిగించాడు. బీడీ వెలిగించుకో, ఇందా సిగరెట్, బీడీ వాసన భరించలేను అన్నాడు రాఘవన్. నల్లతంబి నవ్వి, ఆలోచించాలి, బీడీ పొగ పీలిస్తేనే కానీ బుర్రలో ఆలోచనలు తిరగవు నాకు. బీడీ వాసన భరించలేకపోతే కాసేపు అలా తిరిగిరా అన్నాడు.
10 నిమిషాలు తర్వాత రాఘవన్ తిరిగి వచ్చి, ఏమిటి, ఏదైనా పథకం ఆలోచించావా లేదా అని అడిగాడు నల్లతంబిని. నల్లతంబి తల ఊపి, ఒక కవరు ఉందా అన్నాడు. ఉన్నది. దాని మీద సులోచన ఇంటి అడ్రస్ రాయి, పైన రిజిస్టర్ అని రాయి అన్నాడు నల్లతంబి. రాఘవన్ కవర్ మీద సులోచన చిరునామా వ్రాశాడు. నల్లతంబి పాత పత్రికలో ఒక కాగితం చింపి కవర్లో పెట్టి అతికించి దాన్ని పోస్ట్ చేయమన్నాడు. పోస్ట్ సార్. శేషగిరి తలుపు తీశాడు. మీ అమ్మాయికి రిజిస్టర్ కవర్ సార్ అన్నాడు పోస్ట్ మ్యాన్. రోజు వచ్చే పోస్ట్ మ్యానే 6 నెలలుగా ఆ బీటులోనే ఉన్నాడు. అందుకే శేషగిరికి అనుమానం కలగలేదు. మా అమ్మాయి ఊళ్ళో లేదు అన్నాడు. రేపో ఎల్లుండో తీసుకురానా లేక రీడైరెక్ట్ చేస్తారా అని అడిగాడు పోస్ట్ మ్యాన్. రీడైరెక్ట్ చేస్తాను అని శేషగిరి కవరు తీసుకుని దాని మీద సులోచన బెంగళూరు చిరునామా వ్రాశాడు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. 1 గంట కల్లా ఉత్తరాల బట్వాడా పూర్తి చేసి పోస్టాఫీస్కు వెళుతున్నాడు. అతని పక్కన ఒక కారు ఆగింది. పోస్ట్ మ్యాన్, వెంకటాచల మొదలి వీధి ఎక్కడా అడిగాడు ఆ కారులో డ్రైవర్. పోస్ట్ మ్యాను చెప్పాడు. మాకీ ఊరు కొత్త, మాతో వచ్చి చూపిస్తావా అడిగాడు వెనక సీటులో కూర్చున్న రాఘవన్. నాకు సైకిల్ ఉన్నది సార్ అన్నాడు పోస్ట్ మ్యాన్. సైకిల్ ఇక్కడే ఉంచు, మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చి నిన్ను దింపేస్తాను, ₹1 ఇస్తాను అన్నాడు. పోస్ట్ మ్యాన్ తల ఊపి కారెక్కాడు. కారు కదిలింది. వెనక నుంచి ఒక చెయ్యి అతను మొహం మీదకి వచ్చింది. చటుక్కుని వెనక్కి తిరిగాడు. ఆలోగా తీయని వాసన గుప్పును కొట్టింది. తల తిరిగింది. పూర్తిగా వెనక్కి తిరిగేలోపునే స్పృహ పోయింది పోస్ట్ మ్యాన్కి. అతనికి మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఒక వీధిలో పేవ్మెంట్ మీద పడుకుని ఉన్నాడు. ఎవరో నలుగురు పక్కన నిల్చుని పాపం మూర్చపోయినట్లున్నాడు అంటున్నారు. ఎవరో మొహం మీద నీళ్లు చల్లుతున్నారు. పోస్ట్ మ్యాను గాబరాగా లేచి కూర్చున్నాడు. నాకు ఏమైంది అన్నాడు. నీకు అప్పుడప్పుడు ఇలా మూర్ఛలు వస్తుంటాయా? పోస్ట్ మ్యాన్ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. డబ్బు పోయిందా, ఉత్తరాలు ఏమైనా పోయాయా అని తన సంచిలో వెతుక్కుంటున్నాడు. సరిగ్గా చూసుకోవయ్యా అన్నాడు ఒక పెద్ద మనిషి. 1కి 2 సార్లు చూసుకున్నాడు పోస్ట్ మ్యాన్. చిన్న కాగితం ముక్క కూడా పోలేదు, అన్నీ ఉన్నాయి. పోస్ట్ మ్యాన్ ఆశ్చర్యానికి అంతులేదు. ఎవరూ దుర్మార్గులు తనని కారు ఎక్కించుకుని మత్తుమంది ఇచ్చారు. ఎందుకు? తన దగ్గర నుంచి డబ్బు దోచుకోవటానికైతే. ఆ దుర్మార్గులకి చాలా నిరుత్సాహం కలిగి ఉంటుంది. మనీ ఆర్డర్లన్నీ ఇచ్చేశాడు. ₹4 చిల్లర మిగిలింది, అది పోలేదు. అందుకే జరిగిన విషయం ఎవరికీ చెప్పదలుచుకోలేదు. చెబితే నవ్వులు పాలవుతాడు తను. సులోచన, సులోచన చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి సులోచన వసారాలోనికి వెళ్ళింది. నీకు టెలిగ్రామ్ వచ్చింది, మాట్రన్ రమ్మంటోంది అన్నది పక్క గదిలో ఉండే అమ్మాయి. తనకి టెలిగ్రామా? ఎవరి దగ్గర నుంచి? తన తండ్రే ఇచ్చి ఉంటాడు. సులోచన గుండె దడదడా కొట్టుకుంటుంది. గబగబా మెట్లు దిగి వెళ్ళింది. మాట్రన్ టెలిగ్రామ్ కవరు సులోచనకి అందించి మొహం చూస్తూ నిలుచున్నది. కవరు చింపుతూ ఉంటే సులోచన వేళ్ళు వణుకుతున్నాయి. గుడ్ న్యూస్లా ఉందే అన్నది మాట్రన్ సులోచన మొహంలో వెలుగు చూసి. మా నాన్నగారు వస్తున్నారు. ఎప్పుడు? పొద్దున్న మెయిల్లో. 6 గంటలకు వస్తుంది మెయిల్ అన్నది మాట్రన్. థ్యాంక్స్, 5 గంటలకు నిద్రలేస్తే చాలు అని సులోచన తన గదిలోనికి వెళ్ళింది. వర్కింగ్ గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది సులోచన. ఆ హాస్టల్లో మొత్తం 300 మందికి పైగా స్త్రీలు ఉన్నారు. విద్యార్థినులు, ఉద్యోగం చేస్తున్న స్త్రీలు, ఉద్యోగాల కోసం వచ్చిన స్త్రీలు. ఒక్కొక్క గదిలో 2 చొప్పున ఉంటున్నారు. సులోచన రూమ్మేట్ విమల BA చదువుతోంది. గుడ్ న్యూసా అడిగింది విమల సులోచన గదిలోనికి రాగానే. సులోచన తల ఊపి తన తండ్రి వస్తున్న సంగతి చెప్పి, విమల, పొద్దున్న స్టేషన్కి వెళ్ళాలి, నాకు తోడు వస్తావా అడిగింది. ఓ మై గాడ్, తెల్లారగట్ల 5 గంటలకి ఈ చలిలోనా? నోనో ప్లీజ్. నేను సాయంకాలం సినిమాకి నిన్ను తోడు రమ్మంటే రానన్నావే, ఎలా అడుగుతున్నావు అన్నది విమల. సులోచన నవ్వి ఊరుకుంది. అవును, తను ఎవరితోనూ కలవకుండా ముభావంగా ఉంది ఇన్ని రోజులు. ఎక్కడికి వెళ్ళకు, జనం లేని చోట తిరగకు, చీకటి పడిన తర్వాత హాస్టల్ నుంచి కదలకు, అపరిచితులతో మాట్లాడకు అని తండ్రి ఇచ్చిన సలహా తూచా తప్పకుండా పాటించింది. సులోచన పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు. ఆ అజ్ఞాతవాసం ఇంకా ఎన్నాళ్ళు? ఆ గణేశన్ మనుషులకి భయపడి ఎంతకాలం తనిలా బితుకుబితుకుమంటూ జీవించాలి? తను బెంగుళూరులో ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు. తను ఒంటరిగా స్టేషన్కి వెళితే ప్రమాదం ఏముంటుంది? అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది. పొద్దున్న 5 లేచి ముస్తాబు చేసుకుని
రైల్వే స్టేషన్కి బయలుదేరింది. స్టేషన్కి వెళుతున్నావా? ఒంటరిగానేనా? అడిగింది మ్యాట్రిన్. సులోచన తల ఊపింది. క్షణం ఆగు, హాస్టల్ వ్యాన్లో వెళుదువు గాని అని మ్యాట్రన్ డ్రైవర్కి కబురు పంపించింది. 10 నిమిషాలలో వ్యాన్ వచ్చింది. సులోచన దాంట్లో స్టేషన్కి వెళ్ళింది. మద్రాసు మెయిలు 5 నిమిషాల ఆలస్యంగా వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. రైలు దిగుతున్న జనాన్ని పరీక్షగా చూస్తూ నిలుచున్నది సులోచన. అందరూ రైలు దిగి వెళ్ళిపోతున్నారు. తన తండ్రి రాలేదు. సులోచన నిరాశతో స్టేషన్ నుంచి బయటకు వెళ్ళింది. వ్యాన్ డ్రైవరు ఇంకెవరో మనిషి కబుర్లు చెప్పుకుంటున్నారు. సులోచన వ్యాన్ ఎక్కగానే డ్రైవర్తో పాటు ఆ మనిషి కూడా వ్యాన్ ఎక్కాడు. ఎవరతను? అడిగింది సులోచన. తోవలో దిగిపోతాడంటమ్మా అన్నాడు డ్రైవర్. రైలు స్టేషన్ ఆవరణలో నుంచి వ్యాన్ కదిలింది. డ్రైవర్ స్పీడు హెచ్చించి హాస్టల్కి వెళ్ళటానికి కుడివైపుకు తిప్పుతుంటే తిన్నగా పోనీయి అన్నాడు డ్రైవర్ పక్కన కూర్చున్న మనిషి. ఎందుకు? అడిగాడు డ్రైవర్. ఇందుకు అని అతను అనగానే డ్రైవర్ అతని వైపు చూశాడు. అతని చేతిలో పిస్తోలు ఉన్నది. ఏమిటిది? చెప్పినట్లు చేస్తే నీకేమీ హాని జరగదు, తిన్నగా పోనీ అన్నాడు అతను. వెనక సీటులో కూర్చుని ఉన్న సులోచన ఊపిరి బిగబట్టి వింటోంది వాళ్ళ సంభాషణ. డ్రైవర్ పక్కనున్న మనిషి కంఠస్వరం గుర్తుకు వచ్చింది. హత్య చేయటానికి మద్రాసులో తనని టాక్సీలో ఎక్కించుకున్న మనిషి. వ్యాన్ డ్రైవర్ పిస్తోలు చూశాక నల్లతంబికి ఎదురు చెప్పలేక వ్యాన్ని తిన్నగా పోనిస్తున్నాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.